జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. దాదాపు 2 దశాబ్దాలుగా అంటే సుమారు 2004 నుండి అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఒకటే మాట, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్. ఇది నినాదాలకే పరిమితం అయిపోయింది, ఫోటోలకే పరిమితం అయిపోయిందంటే కానీ ఏవైనా 100 కోట్ల నిధులు వృధా అయిపోతున్నాయి. కానీ ప్లాస్టిక్ని తరిమేద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అది నినాదంగానే మిగిలిపోయింది. కానీ నిజంగా ప్లాస్టిక్ మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. పొద్దున్న 6 గంటలకి బయలుదేరి సమీపంలో ఉన్న పట్టణంకి వెళ్తే ఎక్కడికక్కడ గార్బేజ్ అంటే చెత్త సహజం, అందులో ఉన్నది అధిక భాగం ప్లాస్టిక్. దీన్ని నివారించే ఉపాయం లేదా? ఎందుకు లేదంటే ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది, అధికారులు సంబంధిత నాయకులు ఆ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి మామూలు వసూలు చేస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ అమ్మే షాపులకి ఫైన్లు వేస్తారు. ప్లాస్టిక్ కవర్లు ఇవ్వకపోతే జనం షాపులో సామాన్లు కొనరు. ఇది ఒక రీసైక్లింగ్ ప్రాసెస్. మరి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇంటి ముందు చెత్త బదులు చెత్త మధ్య ఇల్లుండే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్లోనే ఉంది. మారుమూల ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఒకసారి సర్వే చేయండి, కనిపిస్తుంది. నాకు తోచిన పరిష్కారం ఏంటంటే ఒక 15 రోజులు ప్రతి ఒక్కరు చేతి సంచి పట్టుకెళ్ళాలి. షాపింగ్కి వెళ్ళినప్పుడు అది టిఫిన్ అయినా, కిరాణా సామాన్ అయినా, ఫ్యాన్సీ సామాన్ అయినా చేతి సంచి పట్టుకెళ్ళకపోతే ఫైన్ అని 15 రోజులు ఆటోల్లో రాష్ట్రం అంతా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రకటనలు చేసి 16వ రోజు నుండి ప్రతి హోటల్ దగ్గర లేకపోతే కిరాణా షాపుల దగ్గర అక్కడ బయట నిఘా పెట్టి ఎవరు ప్లాస్టిక్ కవర్తో వచ్చారో వాళ్ళకు 100 రూపాయలు ఫైన్. ఎందుకు పోదు ప్లాస్టిక్ మన జీవితంలోంచి? అరే మన జీవితం 25 లక్షలతో ఇల్లు కట్టుకుంటే అందమా? ఆ ఇంటి లోపల శుభ్రం చేసుకుంటారో బయట ఒక పెద్ద మురుగుంట దుర్వాసన రగులుతూ మన ఆరోగ్యాల్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని కబలించేసి ప్లాస్టిక్ని మళ్ళీ దీంట్లో మైక్రాన్లు అవి ఇవన్నీ అనవసరం. అసలు ప్లాస్టిక్ వద్దు మనకి. ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ లేదా? హోటళ్ళల్లో టీ గ్లాసులు ఉండేవి కదా, ఇతరత్ర చోట్ల ఉండేవి కదా. కనీసం ఇప్పుడున్న దాన్ని 60% కంటిన్యూ తగ్గించగలిగితే మనం పట్టణాలు చూడవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సమస్య అంటే మున్సిపల్ శాఖకి పూర్తి స్థాయి మంత్రి లేదు. నారాయణ గారు ఉన్నారు కానీ ఆయన 75% అమరావతిలోనే ఉంటారు. మున్సిపాలిటీ శాఖను పూర్తిగా సమర్థవంతంగా డీల్ చేసి ప్రతి పట్టణం, ప్రతి నగరంలోని విస్తృతంగా తయారు చేసిన నాడు ఇది యువత ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుంటే ఇదే పెద్ద విశేషం అని నేను అయితే అనుకోను. ఇటువంటి సవాల్ని టేకప్ చేసి సక్సెస్ చేసినాడే పబ్లిక్ హెల్త్ కన్నా మనకేం కాదు. చేతి సంచి పట్టుకోవడం నామోషి ప్రతి ఒక్కడికి వేళ. కవర్ ఇవ్వకపోతే సామాన్లు కొనం. చేతి సంచి పట్టుకుంటే నీకున్న తాహత పోతుందా? హోటల్కి వెళ్తే ఒక కవర్ 2 ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి కొంటే ఓ ప్లాస్టిక్ కవర్, అలా కిరాణా సామాన్లు కొంటే ప్లాస్టిక్ కవర్, కూరగాయలు కొంటే ప్లాస్టిక్ కవర్. కొన్నిసార్లు కవర్ తెగిపోయి సామాన్లు చెల్లాచెదరైపోయి నష్టపోయిన రోజులు కూడా చూస్తున్నాం. కాబట్టి తక్షణం దీని మీద అందరూ ఆలోచించాలి. ప్రభుత్వమే ఒత్తిడి తేవాలి. ప్లాస్టిక్ మన జీవితంలో వద్దు బాబోయ్. ఈ క్యాన్సర్లు అవి వచ్చాక మీరు ఇచ్చే ఆరోగ్యశ్రీలు, మీరు ఇచ్చేవి మాకు సరిగ్గా జారవు. అక్కడ కూడా డాక్యుమెంటేషన్ ఇన్ని తలనొప్పులు ఉన్నాయి. ప్లాస్టిక్ మీద పోరాటం అంటే సైద్ధాంతిక పోరాటం చేయాలి. ఉక్కు సంకల్పంతో సమాజం తిరగబడాలి. ఇక్కడ ప్రభుత్వాలు చేయగలిగిందే లేదు. సమాజం ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేస్తున్నంతసేపు మన ఆరోగ్యాలు అధోగతే. కాబట్టి మొత్తం ప్రజానీకంలోంచి ఈ ఉద్యమం పుట్టుకొచ్చి ప్రభుత్వం చేత పనిచేయించాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.